ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అందరికీ ఉపయోగకరమైనటువంటిది, అదేవిధంగా ప్రతి ఒక్కరు కొంచెం ఈజీగా ఉద్యోగం సాధించేది ఏదన్నా ఉందా అంటే అది మనకు గ్రూప్ XY. కాకపోతే ఈ గ్రూప్ XY అంటే ఏంటి, ఇందులో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి, ఇటు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటి అనే దాని గురించి ఎవరికి తెలియదు. దాని గురించి ఈ వీడియోలో తెలుగు సోదరులందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో మనం గ్రూప్ XYలో ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి, అదేవిధంగా వీటికి సాలరీ ఎంత ఉంటుంది, ఎయిర్మెన్ అంటే ఏంటి, ఎయిర్మెన్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది, గ్రూప్ XYలో లైఫ్ ఎట్లా ఉంటుంది, గ్రూప్ XY పేపర్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇందులో ర్యాంక్స్ ఏముంటాయి, ప్రమోషనల్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఏంటి, ర్యాంక్ తర్వాత మనకి ఏమేమి ప్రమోషన్స్ వస్తాయి, దీనికి రిటైర్మెంట్ ఏజ్ ఎంత, అదేవిధంగా కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. సో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చూసుకున్నట్టయితే మనకు ఆఫీసర్ ఉంటుంది, అదేవిధంగా నాన్ ఆఫీసర్ ఉంటుంది. ఈ గ్రూప్ XY కేటగిరీ చూసుకున్నట్టయితే మనకు నాన్ ఆఫీసర్ కేటగిరీ కిందకి వస్తుంది. ఈ నాన్ ఆఫీసర్ ర్యాంక్స్ ఎలా ఉంటాయంటే మీకు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. ఇండియన్ ఆర్మీలో సోల్జర్ అని పిలుస్తారు, ఇండియన్ నేవీలో సైలర్ అని పిలుస్తారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్ అని పిలుస్తారు. సో ఈ విధంగా సమానమైనటువంటి ర్యాంక్స్ అయితే ఉంటాయి. ట్రేడ్స్ ఇన్ X అండ్ Y గ్రూప్, ఈ గ్రూప్స్లో మనకి ఏమేమి ట్రేడ్స్ ఉంటాయి అంటే వర్క్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. X గ్రూప్ టెక్నికల్ ట్రేడ్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఆటోమొబైల్ ఫిట్టర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఫిట్టర్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఉంటుంది, మెకానికల్ సిస్టమ్ ఫిట్టర్ ఉంటుంది, స్ట్రక్చర్స్ ఫిట్టర్ ఉంటుంది, ప్రొపల్షన్ ఫిట్టర్ ఉంటుంది, వర్క్షాప్ ఫిట్టర్ స్మిత్ ఉంటుంది, వర్క్షాప్ ఫిట్టర్ మెకానికల్ ఉంటుంది, అదేవిధంగా వెపన్ ఫిట్టర్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు గ్రూప్ X టెక్నికల్ ట్రేడ్స్ అవి ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ Xలో నాన్ టెక్నికల్ విభాగంలో చూసుకున్నట్టయితే ఒకే ఒకటి ఉంటుంది, అది వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్టర్ మాత్రమే ఉంటుందన్నమాట. అదేవిధంగా Y కేటగిరీకి చెందినటువంటి చూసుకున్నట్టయితే గ్రూప్ Yలో టెక్నికల్ ట్రేడ్ చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ టెక్నీషియన్ ఉంటుంది, అదేవిధంగా ఆటోమొబైల్ టెక్నీషియన్ మాత్రమే ఉంటుంది. సో మిగతావన్నీ నాన్ టెక్నికల్ కేటగిరీ కిందకి వస్తాయి. ఇప్పుడు Y గ్రూప్లో మనకు నాన్ టెక్నికల్ ట్రేడ్స్ ఏమేమి ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం. ఒకటి అడ్మిన్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్, మెడికల్ అసిస్టెంట్, లాజిస్టిక్స్ అసిస్టెంట్, ఎన్విరాన్మెంట్ సపోర్ట్ సర్వీస్ అసిస్టెంట్, ఆప్స్ అసిస్టెంట్, మెటియోరాలజికల్ అసిస్టెంట్, గ్రౌండ్ ట్రైనింగ్ అసిస్టెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ, అదేవిధంగా మ్యూజిషియన్. సో ఈ విధమైన ట్రేడ్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి వర్క్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ వీటి యొక్క పేర్లు ఏంటో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనకి ఈ ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ X అండ్ Y రిక్రూట్మెంట్ సర్కిల్ ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. అంటే మనకు సంవత్సరంలో ఎన్నిసార్లు నోటిఫికేషన్ పడుతుంది, అసలు సెలెక్షన్ ప్రాసెస్ మనకు ఏ మంత్లో ఉంటుందనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఫస్ట్ సర్కిల్ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ 1 to 15 జనవరి మధ్యలో అయితే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 15 to 30 మార్చ్ వరకు అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తారు. ఇక రిజల్ట్ చూసుకున్నట్టయితే అరౌండ్ 10th ఏప్రిల్ వరకు అంటే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫేజ్ 1 సమాచారం. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇవి రెండు కూడా మనకు మేలో అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక ఫేజ్ 3 వచ్చేసి మెడికల్ అండి. ఈ మెడికల్ వచ్చేసి జూలైలో అయితే కంప్లీట్ అయితే చేస్తారు. ఇక ఈ మెడికల్ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే వస్తుంది. ఈ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చి 31 అక్టోబర్ లోపు అయితే ఈ లిస్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఫైనల్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఎన్రోల్ లిస్ట్ అని చెప్పేసి ఇది 10th డిసెంబర్ వరకు అయితే వస్తుంది. సో ఈ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వారందరికీ ఉద్యోగాలు వచ్చినట్టు. వారికి నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, 1 జనవరి 15th జనవరి మధ్యలో నోటిఫికేషన్ వచ్చింది. అంటే మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో వీళ్ళకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 year ప్రాసెస్ అయితే ఇక్కడ కొనసాగుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు జనవరిలో పడే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం. ఈ ఫస్ట్ సర్కిల్ అయిపోయిన తర్వాత సెకండ్ సర్కిల్ ఉంటుంది. అంటే జనవరిలో నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది కదా, ఇక సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అదే సంవత్సరం జూలైలో వస్తుంది. అంటే 1st to 15th జూలైలో ఈ నోటిఫికేషన్ తిరిగి మరోసారి అయితే వస్తుంది. దీని ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 15 to 30 సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్ ఎగ్జామ్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఇక రిజల్ట్ వచ్చేసి 10th అక్టోబర్ లోపు అయితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇది ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 సెలెక్షన్ ఉంటుంది. అంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అదేవిధంగా అడాప్టబిలిటీ టెస్ట్, ఇవి రెండు కూడా మనకు నవంబర్లో అయితే కండక్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 3 టెస్ట్ ఉంటుంది. అంటే ఎవరైతే ఫేజ్ 2లో సెలెక్షన్ అవుతారో వాళ్ళకు ఫేజ్ 3 మెడికల్కి అయితే పంపిస్తారు. ఈ మెడికల్ వచ్చేసి మనకు జనవరిలో ఉంటుంది. అంటే ఆ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరిలో
మనకి మెడికల్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ అయిపోయిన తర్వాత మనకు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ 30 ఏప్రిల్ వరకు అయితే లిస్ట్ అయితే వస్తుంది. ఈ లిస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఎన్రోల్మెంట్ లిస్ట్ అంటారు. ఈ ఎన్రోల్మెంట్ లిస్ట్ కూడా మనకు 10th జూన్ వరకు అయితే ఎన్రోల్మెంట్ లిస్ట్ అయితే వస్తుంది. ఈ లిస్ట్లో నేమ్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో యాస్టీస్గా మళ్ళీ ఇక్కడ కూడా 1 year ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ XYకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి ఉండాలో చూసుకున్నట్టయితే దీనికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అప్లై చేసే అవకాశం అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే అన్మ్యారీడ్ మేల్ మాత్రమే దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 16 to 20 years మధ్యలో ఏజ్ అయితే ఉండాలి. సో ఇందులో ఒకటి ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి మనకు ఒక పోస్ట్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయాలి దాన్ని. దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 24 మధ్యలో ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇది గ్రాడ్యుయేట్కి. సో ఇందులోనే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అంటే పీజీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి 19 to 27 year ఏజ్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ ఒక అవకాశం అయితే ఉంటుంది. నార్మల్గా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వచ్చేసి ఏజ్ లిమిట్ 16 to 20 years అయితే ఉంటుంది. ఇది ఒక విషయం అయితే మీరు గమనించాలా. గ్రూప్ XY ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మొదటగా గ్రూప్ X గురించి అయితే తెలుసుకుందాం. ఈ గ్రూప్ Xలో ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్లో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా సబ్జెక్టులు అయి ఉండాలి. మీకు ఇంటర్మీడియట్లో మొత్తంగా చూసుకుంటే 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. లేని పక్షంలో ఒకవేళ మీరు డిప్లొమా చేసినట్టయితే మీకు 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ అయితే మీరు చేసి ఉండాలి. సో ఎనీ గ్రూప్ ఏదైనా కానివ్వండి, గ్రూప్ ఉంటాయి కదా మనకి EEE అని చెప్పేసి, ఇట్లా మీరు ఏ గ్రూప్ చేసినా పర్లేదు. డిప్లొమాలో ఒకవేళ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోతే 10thలో అయినా మీకు 50% మార్క్స్ అయితే ఉండాలి. అంటే 10వ తరగతి ఇంగ్లీష్లో మీకు 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇది డిప్లొమా వాళ్ళకి. గ్రూప్ Y ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్ అయితే పాస్ అవ్వాలి. ఇంటర్లో మీరు ఎనీ స్ట్రీమ్, సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ కానీ, ఇట్లా ఎనీ గ్రూప్ ఏదైనా కానివ్వండి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి మొత్తంగా ఓవరాల్ పర్సంటేజ్ వచ్చేసి 50% అయితే ఉండాలి. మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. లేకపోతే 2 years వొకేషనల్ కోర్సు మీరు ఏం చేసినా కూడా, అంటే 10th తర్వాత వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి కదా, ఏ కోర్సు చేసినా కూడా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వొకేషనల్ కోర్సెస్ అంటే మీకు మామూలుగా తెలిసే ఉంటుంది. మనకి గ్రూప్ Yలో మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఉంటుంది. ఈ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్కి 12thలో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులు అయితే చదివి ఉండాలి. సో ఇందులో మీకు మొత్తంగా చూసుకుంటే 50% మార్క్స్ ఉండాలి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో చూసుకుంటే 50% మార్క్స్ ఇంగ్లీష్లో ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి మరొక ట్రేడ్ ఉంటుంది. సో దీనికి గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ దీనికైతే అప్లై చేయొచ్చు. అంటే ఒకవేళ గ్రాడ్యుయేట్ అయిందనుకోండి మీకు 50% మార్క్స్ అయితే ఉండాలి. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిందనుకోండి మీకు 50% మార్క్స్ అందులో అయినా ఉండాలి. సో ఈ విధంగా మీకు పర్సంటేజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంది, అప్లికేషన్ ప్రొఫార్మా ఏంది చూసుకున్నట్టయితే www.airmanselection.cdac.in అనే వెబ్సైట్ నుండి అయితే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి ఎగ్జామ్ ఫీ వచ్చేసి 250 రూపాయలు. ఎనీ కేటగిరీ వాళ్ళు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు క్వశ్చన్ టైప్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. సో మొత్తం మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది. మీకు థియరీ రైటింగ్ అట్లాంటిది ఏముండదు, మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇక లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ గ్రూప్ Xకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అంటే ఎగ్జామ్ మార్క్స్ ఎట్లా ఉంటాయి అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయండి. మ్యాథ్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. దీనికి 20 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఫిజిక్స్ వచ్చేసి మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా 20 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి 20 నిమిషాల సమయం అయితే ఉంటుంది. అంటే 20 నిమిషాల సమయం ఏంటో చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఎగ్జామ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు సిస్టమ్ ముందర కూర్చున్నప్పుడు మీరు మొదట 20 నిమిషాలు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చినాయంటే మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. 20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్లీ మీకు ఫిజిక్స్కి సంబంధించినటువంటి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 20 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 20 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ విధంగా ప్రతిదీ సపరేట్గా అయితే వస్తుంది అన్నట్టు. సో అంతేగాని అన్ని కలుపుకొని మీకు ఇంత టైం అని చెప్పేసి ఉండదు. మొత్తంగా చూసుకుంటే మనకు 60 నిమిషాల సమయం అవుతుంది. అదేవిధంగా మనకు 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 70 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ Yకి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాం. సో మొదటగా ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్కి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దీనికి 20 నిమిషాల సమయం అయితే ఉంటుంది. దీని తర్వాత మనకు RAGA అంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దీనికి 25 నిమిషాల సమయం అయితే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే 50 మార్కులు అయితే ఉంటాయి. టైం వచ్చేసి దానికి 45 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రూప్ Yకి అదేవిధంగా గ్రూప్ Xకి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. సో ఈ రెండుకి కనుక అప్లై చేస్తే ఈ రెండుకి ఎగ్జామ్ స్కీమ్ ఎట్లా ఉంటుంది అంటే
మ్యాథ్స్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 20 నిమిషాల సమయం. సో ఈ విధంగా నీకు ఇంతకుముందు చెప్పానుగా, సో యాస్టీస్గా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రమే మార్పు వస్తుంది. ఇంగ్లీష్ అనేది అక్కడ రెండిట్లో ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే ఈ రెండిటికి సంబంధించి ఒకటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే మీకు 100 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. దీనికి 85 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఎగ్జామ్లో మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. అంటే మీకు ఒక్క కరెక్ట్కి 1 మార్క్ ఉంటుంది, అదేవిధంగా ఒక్క తప్పికి 0.25 మార్క్స్ అయితే తీసేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు 4 తప్పులు చేసినట్టయితే మీకు 1 మార్క్ అయితే మైనస్ అవుతుంది అనమాట. అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే మనకు ఉంటుంది. కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ని క్రాక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రిజల్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ 20 నుంచి 25 డేస్ సమయంలో మనకు రిజల్ట్ అయితే వస్తుంది. రిజల్ట్ వచ్చినటువంటి 1 వీక్ టు 10 డేస్ తర్వాత మనకు ఫేజ్ 2 సెలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకు 1.6 km రేస్ అయితే ఉంటుంది. దానికి 6 నిమిషాల 30 సెకండ్ల సమయం అయితే ఉంటుంది. అదేవిధంగా 10 పుషప్స్ అయితే ఉంటాయి, 10 సిటప్స్ ఉంటాయి, 20 స్క్వాడప్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడాప్టబిలిటీ టెస్ట్ 1 అని చెప్పేసి ఉంటుంది. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 1లో మనకు డిఎఫ్టీ ఉంటుంది, అదేవిధంగా ఎస్ఆర్టీ ఉంటుంది. ఈ డిఎఫ్టీకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి సమయం 15 నిమిషాలు ఉంటుంది. ఎస్ఆర్టీకి 45 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 30 నిమిషాల సమయం అయితే ఉంటుంది. డిఎఫ్టీ అంటే డైనమిక్ ఫ్యాక్టర్ టెస్ట్ అన్నట్టు. సో ఇందులో మనకు 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దీనికి 15 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది, కాకపోతే ఇది మీరు ఆఫ్లైన్లో రాయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి ఆన్లైన్లో ఉన్నది. ఎస్ఆర్టీ అంటే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అంటారు. సో ఇక్కడ మీకు 45 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దానికి 30 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఇందులో ఒక 5 క్వశ్చన్స్ మీకు రీజనింగ్ నుంచి ఉంటాయి, మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా సిచ్యువేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే పలానా సిచ్యువేషన్లో మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారనే దాని మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. క్వశ్చన్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో మీరు ఏదో ఒక ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ 2 ఎగ్జామ్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి, ఆఫ్లైన్లో ఈ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వీళ్ళకి నెక్స్ట్ వచ్చేసి అడాప్టబిలిటీ టెస్ట్ 2 పిలుస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి అంటే 15 మందికి ఒక బ్యాచ్ అయితే చేస్తారు. ఆ 15 మందికి ఒక టాపిక్ అయితే ఇస్తారు అన్నట్టు. ఒక స్టోరీ ఇచ్చేసేసి దాన్ని చదువుకోమంటారు. అంటే ఒక 5-6 నిమిషాల సమయం అయితే ఇస్తారు. అది చదివిన తర్వాత మీకు 1 నిమిషం సమయం అయితే ఇస్తారు. ఆ 1 నిమిషం సమయంలో మీ ఇంట్రడక్షన్ చెప్పాలి, అదేవిధంగా సంబంధించినటువంటి స్టోరీ అంటే దాంట్లో మీ ఒపీనియన్ ఏంటనే దాని గురించి కూడా మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు గమనించినట్లయితే మనకు ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. సో ఈ 3 ఈవెంట్స్ వచ్చేసి మనకు క్వాలిఫై నేచర్ మాత్రమే, వీటికి ఎలాంటి మార్క్స్ అయితే ఉండదు. అదొక విషయం అయితే మీరు గమనించాలి. అయితే మనకు మొదటగా ఫేజ్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీ స్టేట్లలో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. బట్ ఫేజ్ 2 వచ్చేసి అట్లా ఉండదు, కేవలం 15 సెంటర్స్ మాత్రమే ఉంటాయి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి 15 సెంటర్లో మాత్రమే వాళ్ళు ఫేజ్ 2 టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ 15 సెంటర్స్ ఏంటో ఒకసారి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది ఏఎస్సి అంబాలా హర్యానా, ఏఎస్సి న్యూఢిల్లీ, ఏఎస్సి కాన్పూర్ ఉత్తరప్రదేశ్, ఏఎస్సి కోల్కతా వెస్ట్ బెంగాల్, ఏఎస్సి జోధ్పూర్ రాజస్థాన్, ఏఎస్సి ముంబై మహారాష్ట్ర, ఏఎస్సి బెంగళూరు కర్ణాటక, ఏఎస్సి చెన్నై తమిళనాడు, ఏఎస్సి భువనేశ్వర్ ఒడిశా, ఏఎస్సి పాట్నా బీహార్, ఏఎస్సి గువాహతి అస్సాం, ఏఎస్సి సికింద్రాబాద్ తెలంగాణ, ఏఎస్సి కోచి కేరళ, ఏఎస్సి భోపాల్ మధ్యప్రదేశ్. సో ఈ మనకి 15 సెంటర్స్లో మనకు ఫేజ్ 2 సెలెక్షన్ అయితే జరుగుతుంది. మరి వీటికి హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 152 సెంటీమీటర్స్ హైట్ ఉన్న పర్సన్, ఒకవేళ తను 16 సంవత్సరాల వ్యక్తి అయితే 44 వెయిట్ అయితే ఉండాలి. 18 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్ అయితే 45 వెయిట్ అయితే ఉండాలి. 20 ఇయర్స్ పర్సన్ అయితే 46 kg వెయిట్ అయితే ఉండాలి. అంటే ఇంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ అయితే ఉండదు. సో ఈ ప్రకారం మీకు హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి అని మీరు సైడ్లో చూసుకోవచ్చు. ప్రతి స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా మీకు పర్ మంత్కి స్టిపెండ్ అయితే వస్తుంది. అది వచ్చేసి 14,600 రూపాయల వరకు అయితే మీకు సాలరీ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గ్రూప్ ఎక్స్ వాళ్ళకి సాలరీ వచ్చేసి 33,100 రూపాయల సాలరీ అయితే ఉంటుంది. ప్లస్ డేర్నెస్ అలవెన్స్ అని చెప్పేసి ఇంకా సపరేట్గా కూడా ఇందులో యాడ్ అవుతుంది. అదేవిధంగా గ్రూప్ వై చూసుకున్నట్టయితే ఇక్కడ 26,900 రూపాయల పర్ మంత్ సాలరీ ఉంటుంది. ఇక్కడ డిఏ కూడా యాడ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ప్లస్ డిఏ కూడా ఇస్తారు. ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్టర్కి సాలరీ చూసుకున్నట్టయితే 40,600 రూపాయల సాలరీ అయితే ఉంటుంది. ప్లస్ దీనికి డిఏ కూడా సపరేట్గా అయితే ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ అండ్ వైలో మనకు చాలా రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ అలవెన్సెస్ ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ అండ్ వైలో మీరు ఉద్యోగం సాధించాక మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ పేరు వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీలో సిపాయికి ఈక్వల్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చే ర్యాంక్ వచ్చేసి మనకి లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఇది మనకు ఇండియన్ ఆర్మీలో ల్యాన్స్ నాయక్కి ఈక్వల్గా అయితే ఉంటుంది.
దీని తర్వాత మనకు కార్పోరల్ ఉంటుంది. ఈ కార్పోరల్ వచ్చేసి ఇండియన్ ఆర్మీలో నాయక్కి ఈక్వల్గా అయితే ఉంటుంది. సో దీని తర్వాత వచ్చేసి మనకు సార్జెంట్ ఉంటుంది అనమాట. ఈ సార్జెంట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీలో హవల్దార్కి ఈక్వల్గా అయితే ఉంటుంది. వీటిలో ప్రమోషన్ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్ళాలంటే మినిమం 5 సంవత్సరాల సమయం అయితే పడుతుంది. సో ప్రతి ర్యాంక్ నుంచి ఒక ర్యాంకుకి వెళ్ళాలంటే మనకు మినిమం 5 సంవత్సరాల సమయం అయితే ఉంటుంది అనమాట. 5 సంవత్సరాల సర్వీస్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రమోషన్ అయితే వస్తుంది. అయితే ఆ ప్రమోషన్కి ముందు మనం ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్ళాలంటే మీరు మధ్యలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది అన్నట్టు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత అంటే మీకు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్కి 5 years మధ్యలో ఆ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ని అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా మధ్యలో మరీ ఒకసారి రాసే అవకాశం ఉంటుంది. సో మీరు అట్లా పాస్ అయ్యే వరకు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో ఎన్నిసార్లు రాసినా మీరు ఒక్కసారి పాస్ అయ్యారంటే సరిపోతుంది. సో 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ర్యాంక్ అయితే వస్తుంది. మళ్ళీ దీని నుంచి మీరు కార్పొరేట్కి వెళ్ళడానికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ కార్పొరేట్ నుంచి సర్జెంట్కి వెళ్ళడానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ విధంగా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అంటే మీకు నెక్స్ట్ ప్రమోషన్ అయితే ఉంటుంది. ఈ సార్జెంట్ ర్యాంక్ తర్వాత మరి ఏ ర్యాంక్స్ ఉంటాయో చూసుకున్నట్టయితే వీటిని జూనియర్ కమిషనర్డ్ ఆఫీసర్స్ అంటారు, జేసీఓ అని చెప్పేసి. సో ఇందులో జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఉంటుంది, వారెంట్ ఆఫీసర్ ఉంటుంది, మాస్టర్ వారెంట్ ఆఫీసర్ ఉంటుంది. ఈ ర్యాంక్స్ని మన ఇండియన్ ఆర్మీ ర్యాంక్స్తో కంపేర్ చేసినట్టయితే నాయక్ సుబేదార్ మేజర్ అని చెప్పేసి ఈ ర్యాంక్స్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ర్యాంక్స్ వచ్చేసి సార్జెంట్ తర్వాత మనకు నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి జూనియర్ వారెంట్ ఆఫీసర్ అయితే వస్తుంది. సార్జెంట్ తర్వాత ఖచ్చితంగా జూనియర్ వారెంట్ ఆఫీసర్ ర్యాంక్ వస్తుంది అని గ్యారంటీ అయితే ఉండదు. బట్ ఏంటంటే మీకు సార్జెంట్ వరకు ఖచ్చితంగా ర్యాంక్ అయితే రావాలి అన్నట్టు అక్కడ గ్యారంటీ ఉంటుంది. బట్ ఇక్కడ గ్యారంటీ ఉండదు. ఎందుకోసం అంటే మీ దగ్గర ఉన్నటువంటి బెటాలియన్లో వేకెన్సీస్ బట్టి ఈ ప్రమోషన్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ కంపల్సరీ ఆ వేకెంట్ కావాలి అన్నప్పుడు సర్జెంట్ తర్వాత దాన్ని ఫిల్ అయితే చేస్తారు. ఖచ్చితంగా ఈ ర్యాంక్ ఇవ్వాలి అన్నట్టు రూల్ అయితే లేదు. జూనియర్ వారెంట్ ఆఫీసర్ ర్యాంక్ తర్వాత మనకు నెక్స్ట్ వారెంట్ ఆఫీసర్ ర్యాంక్ ఉంటుంది. దానికి కూడా 5 సంవత్సరాల సమయం అయితే ఉంటుంది. సో అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టయితే ఏం లేదు. బట్ అక్కడ ఉన్నటువంటి బెటాలియన్లో వేకెన్సీస్ని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టయితే ఏమీ ఉండదు. ఇండియన్ ఆర్మీ XYలో మనకు రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ XYలో జాయిన్ అవుతారో జాయిన్ అయినప్పుడే మీరు ఒక బాండ్ అయితే సంతకం చేయాల్సి అయితే ఉంటుంది. అది వచ్చేసి మీకు 20 సంవత్సరాల బాండ్ ఉంటుంది. మీ ప్రమోషన్ పెరిగే కొద్దీ మీకు సర్వీస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఇంకెక్కువ రోజులు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ప్రమోషన్ పెరిగింది అంటే అప్పుడు మీకు ఇయర్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత మీరు రిటైర్మెంట్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా మీ ర్యాంక్ అప్గ్రేడ్ అయితే దాని ప్రకారం మీరు సర్వీస్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. మరొక విషయం ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు కూడా మీకు ఫిజికల్లీ ఫిట్టా లేదా అన్నట్టు టెస్ట్ కూడా చేస్తారు. ఒకవేళ మీరు మధ్యలో ఫిజికల్లీ ఫిట్ లేరు అన్న భావించినట్టు మళ్ళీ తీసేసే అవకాశం కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద లైఫ్ లైక్? నిజంగా చెప్పాలి అంటే సూపర్బ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా నేవీ. సో ఇవి సూపర్గా ఉంటాయండి. సో మంచి లైఫ్ ఉంటుంది, సూపర్ వర్క్స్ ఉంటాయి అన్నట్టు. అన్ని విధమైన అలవెన్స్ తోటి హైలీ జీతం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ అంటే ఏమేమి టాపిక్ చదవాలి అన్నట్టు నేను డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే పూర్తిగా రాశాను. మీరు అది చదివినట్లయితే మీరు ఎగ్జామ్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నట్టు కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ని మీరే కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. లైక్ చేసినట్టయితే మేము చేసిన కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం దక్కిందని ఆశిస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.